ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా చక్కటి దేవుని వాగ్దానముల ద్వారా మీరు దీవింపబడుతూ పరిశుద్ధాత్మ సన్నిధి చేత నడిపింపబడుతున్నారని, ఎంతగానో మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈరోజును కూడా ప్రభు నీతో మాట్లాడేటటువంటి వాగ్దానపు వాక్కు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనం. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. హల్లెలూయా. ప్రస్తుతం ఎవరైతే నీకు వ్యతిరేకంగా విరోధముగా ఉన్నారో, నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు నివాసం చేస్తున్న దగ్గర, ప్రతి చిన్నదానికి కూడా నీకు వ్యతిరేకంగా లేస్తూ నీ మీద అన్యాయపు మాటలు మాట్లాడుతూ నిందలు మోపుతూ నిన్ను నీ కుటుంబాన్ని బాధించేవారు ఎవరైతే నీకు విరోధంగా పనిచేస్తూ విరోధంగా పోరాడుతున్నారో, ప్రభు యొక్క వాక్కు బయలుదేరుతున్నది. వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తుల కుటుంబమే నీ పక్షపు వారిగా మారిపోబోతున్నారు. మీ శత్రువులు, మిమ్మల్ని బాధించేవారు, మిమ్మల్ని హింసించేవారు, మిమ్మల్ని నిందించేవారు, మిమ్మల్ని అవమానపరిచేవారు, మీరు ఏది చేసినా కూడా అడ్డు తగిలేవారు, ఆటంకంగా నిలబడినటువంటి వారిని దేవుడు మార్చివేయబోతున్నారు. హల్లెలూయా. ఎవరైతే ఆయనకు భయపడి జీవిస్తూ ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన్ని ప్రేమిస్తూ జీవిస్తారో, వారి జీవితంలో జరిగే గొప్ప అద్భుతం ఏమిటయా అంటే, ఆపోజిట్గా వ్యతిరేకంగా విరోధంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు మార్చివేసి వీరి పక్షపు వారిగా త్రిప్పివేస్తాడు. హల్లెలూయా. పేతురు, అపోస్తలులందరూ, సంఘస్థులందరూ కూడా గడగడ భయపడిపోతున్నారు. విరోధముగా లేచినటువంటి సౌలును బట్టి చాలామందిని అప్పటికి చంపేశాడు. చాలామంది స్త్రీలను అయితే జుట్టు పట్టుకొని కనికరం లేకోకుండా రోడ్డు మీదకి లాక్కొని వచ్చి ఎంతగానో హింసిస్తూ బాధిస్తూ ఉన్నాడు. దేవుడు సంఘం పక్షంగా నిలబడ్డాడు, దేవుని పిల్లల పక్షంగా నిలబడ్డాడు, దేవుడు తన సేవకుల పక్షంగా నిలబడ్డాడు. ఏ వ్యక్తి అయితే వ్యతిరేకంగా లేచి తన పక్షంగా అనేక మందిని గుంపు కూడే విధంగా చేసుకున్నాడు, యేసయ్య అద్భుతము చేశాడు. తన పిల్లల పక్షంగా కదిలి సౌలును దర్శించి విరోధముగా ఉన్నటువంటి సౌలును పౌలుగా మార్చేసి సంఘానికి విరోధముగా ఉన్న వ్యక్తిని సంఘము పక్షముగా చేర్చేశాడు. సంఘానికి కీడు చేసే వ్యక్తిగా ఉన్న వ్యక్తిని సంఘానికి మేలు చేసే వ్యక్తిగా ఉంటున్నాడు. సంఘానికి ఉట్టి నిష్ప్రయోజనంగా, హానికరుడుగా, దూషకుడుగా, సంఘాన్ని చెరిపే వ్యక్తిగా, కీడు తలపెట్టే వ్యక్తిగా, ప్రమాదముగా ఉన్నటువంటి ఆ సౌలుని సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, హల్లెలూయా, ఆ వ్యక్తి ఎంతగా పరిచర్య చేశాడు, ఎన్ని సంఘాలని కట్టాడు, ఎన్ని ఆత్మలు రక్షించాడు. సంఘము విస్తరింపబడటానికి, దేశాల్లోనికి, ఖండాల్లోనికి సంఘము విస్తరింపబడి శాఖోపు శాఖలుగా ఎదగడానికి ఆ యొక్క వ్యతిరేకంగా విరోధంగా ఉన్న వ్యక్తిని వీరి పక్షంగా మార్చి, సంఘం పక్షంగా మార్చి దేవుడు అద్భుతం చేసినట్లుగా ప్రస్తుతం నీ సంఘానికి, నీకు, నీ వ్యాపారానికి, నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ పిల్లలకు విరోధంగా ఉన్నటువంటి సౌలు లాంటి వ్యక్తులనే దేవుడు మార్చివేసి నీ పక్షపు వారిగా చేర్చబోతున్నాడు. నీకు కీడును కలగ చేయడానికి పొంచి ఉన్న వారే నీకు మేలు చేసే వారిగా మారిపోబోతున్నారు. నీ మీద నోరు తెరుచుకొని విరోధంగా, వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి వారి నీ గురించి మంచి మాటలు చెప్పేవారిగా, మంచి సాక్ష్యం ఇచ్చేవారిగా, హల్లెలూయా, ప్రతి పరిస్థితులు తారుమారవుతాయని ప్రవచిస్తున్నాను. విరోధముగా ప్రతిదీ కూడా తారుమారుగా మారదని చెప్తున్నాను. నీ యొక్క కోడలు నీ ఇంటిలో నీకు విరోధముగా ఉన్నదా, ఆ స్త్రీని, నీ కోడల్ని దేవుడు నీ పక్షముగా చేర్చబోతున్నాడు. నీ అత్త, ఇప్పటి వరకు నీ భర్త, నీ కుటుంబంలోనే ఏ వ్యక్తులైతే నీకు విరోధముగా పనిచేస్తున్నారో, విరోధంగా మాట్లాడుతున్నారో, విరోధముగా ఉన్నారో, వారిని దేవుడు అద్భుతం చేసి నీ పక్షముగా చేర్చి నేను ఎక్కువగా ప్రేమించే వారిగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం ఎంత అద్భుతంగా నీ జీవితంలో నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావో, ఎంత శక్తివంతంగా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావో, అంత బలమైన రీతిలో ప్రభు అద్భుతము చేయబోతున్నాడు. ఈ దినమే మీరు ఈ ఆనవాళ్ళు చూడబోతున్నారు. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు యొక్క ఆనవాళ్ళు ఈ రోజే మీరు చూడబోతున్నారు. మీకు విరోధముగా ఉన్న వారందరూ కూడా మీ పక్షపు వారిగా మార్చబడదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనములు. ఎంత అద్భుతంగా ప్రవచనాత్మకంగా మీరు మాతో మాట్లాడారయ్యా. మా సేవలో, మా కుటుంబంలో, నాకు నీ బిడ్డలు వింటున్న నీ బిడ్డల జీవితంలో విరోధముగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి విరోధముగా నోరు తెరిచి మాట్లాడుతూ మీకు వ్యతిరేకంగా మేము పనిచేస్తాం, మీ జీవితం మీరు చేసే ప్రతి దానికి అడ్డుగా మేము ఉంటామని ఎవరైతే కంకణం కట్టుకొని వ్యతిరేకంగా నిలబడుతూ కదులుతున్నారో, పనులకు జరగాల్సిన వాటికి ఆటంకంగా అడ్డుగా ఉన్నారో ప్రభా, రావాల్సిన ఆశీర్వాదానికి, రావాల్సిన ప్రమోషన్
నోకరికి రావాల్సిన ఉద్యోగానికి రావాల్సిన ఫైల్స్కి ప్రభా కదలాల్సిన వాటికి ఎవరైతే కదలకోకుండా అడ్డుగా ఆటంకంగా ఉంటున్నారో ప్రతి అడ్డులు ఎత్తివేయబడుతున్నాయి. విరోధంగా ఉన్నవారే మీకు సహాయం చేసేవారిగా మార్చబడాలి. యేసు నామంలో ప్రభా కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ అద్భుతాలు చేసే హస్తాన్ని కదిలించయ్యా, సాహస కార్యాలు చేసే హస్తాన్ని కదిలించయ్యా. మా శత్రువులు మా పక్షముగా మారిపోవాలా, మా విరోధులు మా పక్షముగా మార్చబడాలా. మా శత్రువును క్షమిస్తున్నాం, మా విరోధులు క్షమిస్తున్నాం. మాకు విరోధంగా నోరు తెరిచి మాట్లాడిన ప్రతి మాటలను బట్టి అయ్యా ఏ విధంగా నొచ్చుకోకుండా వారిని క్షమిస్తున్నామయ్యా, వారిని క్షమిస్తున్నాం. వారి మీద ఏ పగ ద్వేషం ఉంచుకోకుండా వారిని క్షమిస్తున్నాం. యేసునామములో మా విరోధులందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాం ప్రభా. వారిని ప్రేమించే మనస్సును మాకు దయచేయండి. వారిని మా పక్షపు వారిగా మార్చమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో బలమైన కార్యాలు జరిగించమని, ఆశీర్వాదంతో నింపి ఈ దినమంతా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.